నిజం కంటే కూడా వదంతి చాలా బాగా వ్యాప్తి చెందుతుంది. అబద్ధాలు అనేటటువంటి జనంలోకి బాగా వెళ్తాయి. ఎందుకంటే నిజం చేదుగా ఉంటుంది, అబద్ధం అందంగా ఉంటుంది. ఇప్పుడు నిజమో అబద్ధమో మనం చెప్పాల్సిన పని లేదులే అని మొదట్లో అనుకుంటాం. కానీ అది క్రమంగా అట్లాగే జరిగిపోతే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి రుచి చూశాడు. ఇప్పుడు చంద్రబాబు గారు సీరియస్గా దృష్టి పెట్టాల్సి ఉంది. సాక్షిలో 2 ఫోటోలు మెన్షన్ చేశారు, చాలా కీలకమైనటువంటి ఫోటోలు. ఒకటి వచ్చేటప్పటికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసీ చైర్మన్ పదవి దక్కలేదని టీడీపీ నేతలు ఏకంగా ఒక పాఠశాలకి విద్యార్థుల్ని రాకుండా రోడ్డును తవ్వి ముళ్ళకంచె అడ్డం వేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి పంచాయతీలోని ముద్దలాపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. టీడీపీ మద్దతుదారుని గెలిపిస్తేనే దారిస్తామని ఆ పార్టీ నేతలు విజయకుమార్, రాయల్ మంజునాథ్ చౌదరి తెగేసి చెప్పడంతో మరో దారి లేక పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు చెప్పినట్టుగా ఓట్లేశారు అంటూ ఒకటి రాసింది. ఇది నిజమా కాదా? రెండవది, చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో పోలీసుల అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. రామచంద్రపురం మండలం బొప్పరాజుపల్లి పాడిపేట నుంచి మట్టి ఇసుక ప్రతిరోజు రాత్రులు 30 టిప్పర్లలో తిరుపతికి తరలి వెళ్తుంది. ఈ దందాన్ని అరికట్టాల్సిన పోలీసులు ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాలతో ఆ వాహనాలకు రక్షణ కల్పిస్తుండడం విస్తుగొలుపుతోంది అంటూ ఫోటోలతో ఈ రెండింటిని కూడా హైలైట్ చేశారు. ఇది తప్పు అయితే తప్పు, నిజమైతే కనుక సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవడం అనేది ముఖ్యం.